అయితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారో వారు రీడిజైన్ పేరుతో ఈ 2400 కోట్ల ప్రాజెక్టుని ఇప్పటికీ 18,000 కోట్ల ప్రాజెక్టుగా పెంచి ఆయకట్టు మట్టుకు కేవలం 1,00,000 ఎకరాలే పెరుగుద్ది. ఆయకట్టు 1,00,000 ఎకరాలు వస్తుంది కొత్తగా. కానీ 2,400 కోట్ల ప్రాజెక్టు 18,000 కోట్లతో సీతారామ ప్రాజెక్టుని మొదలెట్టి ఆ సీతారామ ప్రాజెక్టులో 18,000 కోట్లలో గత ప్రభుత్వం 8,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా నీలిని గత ప్రభుత్వ గొప్పతనం. పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ అదే రకంగా ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా సీతారామ ప్రాజెక్టే కాదు గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు ఒక్క ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరేయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమబద్దం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్దంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాడిలో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ ని లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం. దీనికి రాజు కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది. ఈ కెనాల్ ద్వారా సుమారు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన వైరా, లంకాసాగర్ ప్రాజెక్టులతో పాటు సుమారు 11 మండలాల్లోని వందలాది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులతో పాటు సుమారు 1,75,000 ఎకరాలని నీటితో సస్యశ్యామలం చేసే భాగమే ఈనాడు ఈ ఓపెనింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందే గౌరవ మంత్రివర్యులు అశ్వరాపేటలో చెప్పారు, రాబోయే 2 సంవత్సరాలలో సీతారామ ప్రాజెక్టు ఏదైతే గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ఒక గీతలు గీసిందో ఆ గీతలు గీసిన ప్రాజెక్టుని మంచిగా ఉన్నంత వరకు ఆచరణకి సాధ్యమైనంత వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాబోయే 2 సంవత్సరాలలో ఈ సీతారామ ప్రాజెక్టుని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ కంప్లీట్ చేస్తుందని హామీ ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో మెయిన్ ట్రంక్ తవ్వి ఆ మెయిన్ ట్రంక్ కూడా తలా తోక తెలియకుండా అక్కడక్కడ కుక్క గోతులు పెడుతూ ఏదైతే గత ప్రభుత్వం మేము పనులు చేశామని చెప్పారో ఆ కుక్క గోతులన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసేదే భాగమే ఈనాడు ఈ రాజీవ్ కెనాల్ లింక్ కెనాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ఇంకా కాళేశ్వరం గురించి కూడా గౌరవ మంత్రివర్యులు చెప్తారు. ఆనాడు 8,000 కోట్లు ఖర్చు పెట్టిన ఈ సీతారామ ప్రాజెక్టుకి గోదావరి నీటి ఎలకేషన్ లేదు. కనీసం ఎలకేషన్ తేవాలనే సోయి కూడా ఆనాటి ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాత్రనక పగలనక నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 65 టీఎంసీల నీటికి భద్రత కల్పించే జీవోని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదించుకోవడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం బేసిజాలకు పోయి ఏదైతే ఈ గోదావరి మీద తలపెట్టిన సీతారామ ప్రాజెక్టుకి ఒక భద్రత లేదు, ఒక చట్టం లేదు,
ఒక అప్రోచ్ లేవు. కానీ ఈ గడిచిన 8 నెలల లోపే ఈ ఇందిరమ్మ రాజ్యంలో వారు చేసిన తప్పులను సరిచేసుకుంటూ వారు ఏవైతే పర్మిషన్లు మిస్ అయ్యారో ఆ మిస్ అయిన పర్మిషన్ లో భాగంగా 67 టీఎంసీల నీటికి లభ్యతని ఈ తెలంగాణ రాష్ట్రం పొందింది అంటే అది ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ కుమార్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పక తప్పదు. అంతేకాదు నీటిపారుదలతో పాటు అన్ని రంగాలకి పెద్దపీట వేస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పాం. కానీ ఎన్నికల ముందు గత ప్రభుత్వం సుమారు ఒక 3 లక్షల కోట్ల అప్పు చేసి ఉంటుందని మేమందరం అనుకున్నాం.